హాయ్ హలో. వేణుస్వామి జ్యోతిష్యం చేస్తున్నాడా? చేతపడి చేస్తున్నాడా? అసలు వేణుస్వామి జ్యోతిష్యాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎందరు? నిజంగానే ఈ రోజున వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాన్ని నమ్మి ఇలాంటి వాళ్ళు ఈయన పేరు ఆ వివరాలేంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తా చూడండి. 100కి 100% మనం దీని మీద ఫుల్ డిస్కషన్ చేయాలి. ఈ డిస్కషన్ మీద మనం మాట్లాడుకోవాలి. నూజివీడు రూరల్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తున్న సుమారు 30,00,00,000 పందెం వేసి తిరిగి చెల్లించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లిలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఈ ఈయన ఇట్లా 30,00,00,000 రూపాయల పందెం వేసి పార్టీ ఓటమి చెందడంతో సొమ్ము చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడనేది కథనం. అయితే వీటన్నిటికీ చాలామంది నిరూపించే ఒక మాట అంటున్న మాట ఏంటి అంటే, ఒకసారి మీరు ఒక పెద్ద మనిషి నాతో ఈ మాట అన్నాడు. ఇదంతా వేణుస్వామి ప్రభావమే. వేణుస్వామి అనేవాడు చెప్పే ఈ తలకమాసిన జ్యోతిష్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ఆయన మాట. అసలు సార్ రాజుగారు, చెప్పండి. ఈ వేణుస్వామి చెప్పిన తప్పుడు జ్యోతిష్యం కారణంగా ఒక ఆయన పాపం 30,00,00,000 పెట్టుబడి పెట్టి, లేకపోతే బెట్టింగ్ పెట్టి చనిపోయాడనేది ఒక వార్త అండి ఏలూరు జిల్లాలో. అవునండి. ఈయన ప్రభావం ఎంతుంటది సార్? మామూలుగా ఇలా బనాయిస్తున్నారు వేణుస్వామి ప్రభావం ఎంతుంటది? ఏమండి నేను చెప్పను ఒక మాట. చెప్పండి. వేణుస్వామి ఆ! జగన్ గెలుస్తాడు అని ఆ! చెప్పడం మూలన ఆ! ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఆ! అందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఓకే. రెచ్చిపోయి మాట్లాడడం వల్ల ఈ రోజు ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతున్నారు. ఓకే. లేకపోతే వాళ్ళు గనక సైలెంట్ గా ఉండి ఏదో జగన్ తరపున వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటే ఇంత పట్టించుకునేవారు కాదు. ఓకే. రోజు అర్థమైన వాడు వాగింది. హ్మ్. ఆ హ్మ్. ఎందుకు పనికిరాంది శ్రీరెడ్డి కూడా వాగింది. ఆ! దానికి అసలు శ్రీరెడ్డి ఆ! ఓకే. దానికి రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేదు. అది ఓకే. కనీసం ఒక యాక్టర్ కాదు, ఒక ఇది కాదు, ఏది కాదు అది. ఓకే. ఆ తోదిక కుత్తానా కరకనా కాక అన్నట్టు అది రాజకీయాలకి చెందదు, ఇటు సినీ ఫీల్డ్కి చెందదు. ఓకే. అది కూడా మాట్లాడింది. ఓకే. ఇలాగా ఈయన ఇవ్వడం వలన ఈ ఈ తప్పుడు సంకేతం వలన ఆ! వాళ్ళు నిజంగా అనుకుని ఆ! ఇప్పుడు నిజంగా జగన్ గెలుస్తాడు అనుకుని వైజాగ్ లో కూడా వాళ్ళు ఏదో ఒక వేదిక ఏర్పాటు యేసుకొని దానికేదో బిల్ అయింది అని గూడా అన్నారు. అన్నారు. ఆ! ఆ! సో ఇంతటికి కారణం కూడా ఆ! దాదాపుగా వేణుస్వామియే అని చెప్పొచ్చు. ఓకే. సో నాట్ ఓన్లీ వేణుస్వామి, కొందరు కూడా హ్మ్. జగన్ మెప్పు పొందాలని చెప్పి ఉండొచ్చు. హ్మ్. ఆ! సో నిజానికి అంటే మీరన్నట్టు కుర్చీలు మీరన్నట్టు కుర్చీలు 60,93,000 అంట. టెంట్లు 42 లక్షలంట. లైట్స్ ఒక 1,10,000 అంట. మైక్స్ ఒక 1,75,000 అంట. టోటల్ 4 కోట్లంట ఖర్చు. అవన్నీ బుక్ చేసి పెట్టారంట ముందు. ఎవరో ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ కూడా అదంతా కూడా ప్రజలకంటే మళ్ళీ అదేమి జగన్ సొంత ఖర్చు ఏం కాదు, ఎక్కడో రాసేస్తాడు. ఆ! ఈ అపవాదు కూడా ఉంది. సార్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఈయనకి ఈ ఆత్మహత్యకి వేణుస్వామికి ఉండే రిలేషన్ ఎలా ఉంటది? ఇలాంటోళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? వేణుస్వామిని నమ్మి చాలా మంది ఉండొచ్చండి. ఇప్పుడు నేను కృష్ణానగర్ లో ఒక ఆ! అబ్బాయిని చూశాను. ఆ! అతను కేవలం హ్మ్. అంటే ఒక యూనిట్ లో పనిచేసే ఒక బాయ్. బాయ్. ఆ! లైట్ బాయ్. లైట్ బాయ్ 4వ తారీఖున ఆ! వైసీపీ గెలుస్తుంది హ్మ్. అని హ్మ్. ఒక 50,000 బెట్టకట్టాడు. అర్రె! ఆ! దానికి 50,000 ప్రామాణికం ఏంటి? అనేది ఒక వేణుస్వామి బాయ్‌కి జ్యోతిష్యమా? వేణుస్వామి జ్యోతిష్యం ఒకటి వీళ్ళు కూడా అనుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఒకసారి వీళ్ళు రాలేదు, రెండోసారి కూడా మేమే వస్తాం. అప్పుడు వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మేమే వస్తాము. మేము నవరత్నాలు చేసాం, అది చేసాం, ఇది చేసాం అని అనుకుంటున్నారు. కానీ ఓకే. ప్రజలకి నిజంగా లబ్ధి ఏం చేకూరింది, ఎంత హ్మ్. నష్టం జరిగింది అనేది అనుభవించినోడికే తెలుస్తుంది కాబట్టి ఆ అనుభవించినోళ్ళే ఇప్పుడు ఓట్లేస్తారు. సార్ ఇప్పుడు మనం అది పాలిటిక్స్‌లో పోవట్లేదు. జ్యోతిష్యము, నమ్మకము, దాని ద్వారా కాసే అయితే బెట్టింగులు, ఆ బెట్టింగుల కరెక్ట్ కదా. ద్వారా జరుగుతున్న ఉపద్రవాలు. ఇప్పుడిది ఒక రకంగా ఉపద్రవం కరెక్ట్ చెప్పాలంటే, కదా. ఎందుకు దీన్ని ఆ, నమ్మాల్సొచ్చిందంటే, మీరు షేర్ చేసిన ఈ ఫోటోని మేమెందుకు నమ్మాల్సొచ్చిందంటే, అవకాశం ఉందేమో. చాలామంది బెట్టింగులు పెట్టేటప్పుడు అవును, సర్వేలు, అవును, జ్యోతిష్యాలు నమ్ముతారు. అసలు బెట్టింగ్ నమ్ముతారు, మాఫియానే ఒక నమ్ముతారు. సర్వే చేస్తదంట. దానిలో కూడా అవును. జగన్ వచ్చాడు అని అన్నారు. మీరు ఇంకో పాయింట్. అయితే ఇంకో పాయింట్. ఒకటేంటంటే
ఆ, నేను చెప్పేది పాయింట్ ఎప్పుడన్నా ఉమ్, సరే. ఉమ్, ఇప్పుడు జగనం, ఆ, ఇప్పుడు ఒక జ్యోతిష్యం, ఒక జాతకం చూడాలి అంటే ఆ, ఆ వ్యక్తి ఉమ్, ఎప్పుడు పుట్టాడు, ఉమ్, ఏ ఏరియాలో, ఏ ఊర్లో పుట్టాడు, ఎంత టైంకి, ఎన్ని నిమిషాలకి పుట్టాడు, ఇది ఖచ్చితంగా ఉంటే ఉమ్, కొంతవరకు చెప్పగలరేమో. ఆ, కానీ ఉమ్, ఇక్కడ ఖచ్చితంగా సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక ఓకే. విషయం. ఆ, దానివల్ల నిజంగా జ్యోతిష్యం చెప్పేవాడు కూడా తప్పవచ్చు. అదేగా జరిగింది ఇప్పుడు. ఆ, దీనిలో మీరు అయితే గుర్తించాల్సిన ఇంకో క్లాజ్ ఏంటంటే, ఆయన ఆ, వరుసగా చాలా మంది మీకు చెప్తూ వచ్చాడు. లాస్ట్‌కి ఈ మధ్య 'సలార్' విషయంలో, 'ప్రభాస్' విషయంలో చెప్పాడు. ఆ తర్వాత 'మోదీ' ప్రభ తగ్గుతుందని చెప్పాడు. అయినా ఆ. అక్కడ తగ్గింది. ఆ తర్వాత ఇక్కడ 'జగన్' గెలుస్తాడని చెప్పాడు. చాలా విచిత్రమైన విషయం ఏందంటే, కానీ ప్రభాస్ ఏవండి విషయంలో చెప్పేది బాగేనండి, తప్పలేదు కదా. బాగేనండి. ఇప్పుడేమైందంటే కొందరనే మాటలు నేను మీకు చెప్తున్నా. ఆ, వేణుస్వామి చెప్పింది కరెక్టే. కాకపోతే అక్కడ హ్యాకింగ్ జరిగి కొంత తేడా కొట్టి, ఆ కొట్టిన తేడా వల్ల ఆయన జ్యోతిష్యం తప్పైంది తప్ప, ఆయన తప్పు కాలేదు. ఆయన తప్పు చెప్పుండడు అనేది ఇప్పుడు ఒక డిస్కషన్. ఆ, అయితే నేనేమంటున్నానంటే, హ్మ్. ఎప్పుడైనా సరే హ్మ్. ఎదుటి వ్యక్తి యొక్క ఇదే కాదండి. హ్మ్. ఇప్పుడు ఒక ఇల్లు బాగుపడాలంటే హ్మ్. భర్త ఒక్కరి జాతకమే కాదండి, భార్య జాతకం, పిల్లల జాతకం ఇవన్నీ కలిపితేనే ఇంటి జాతకం అవుతుంది. ఓకే. మీరు చెప్పేది కూడా కాబట్టి కేవలం ఆ! కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్క అదృష్టమే సరిపోదండి. అవును. మిగతా నాయకులు ఎలాగున్నారో వాళ్ళ అదృష్టాలు కూడా కలిసి వస్తేనే ఒక ఆ, మామూలుగా అయితే. ఆ! ఒక సబ్ ఆ, ఒక ఒక సభ్యుల యొక్క కూటమి ఏర్పడుతుంది. అవునులెండి. ఆ! కాబట్టి ఆ అందరి జాతకాలు కూడా కలవాలి అక్కడ. అదొక పాయింట్ నేను హ్మ్. అనుకోవడం. హ్మ్. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒకటే చెప్తానండి. హ్మ్. ఏంటంటే, హ్మ్. ఇప్పుడు నీకు ఎవరికైనా ఒక అనారోగ్య సమస్య వచ్చింది. హ్మ్. ఒక హాస్పిటల్కి వెళ్తారు తగ్గదు, ఇంకొక హ్మ్. హాస్పిటల్కి వెళ్తారు తగ్గదు, హ్మ్. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఈ పక్కన చిన్న డాక్టర్ ఉన్నారండి, హ్మ్. చాలా బాగా చూస్తారండి ఆ! అంటే అక్కడికి వెళ్తే హ్మ్. అక్కడ లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇక్కడ 100 రూపాయలు పెట్టి ఆ జబ్బు తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు మనం మెడిసిన్ కోర్సును తిట్టుకుంటామా, లేకపోతే డాక్టర్ని తెచ్చుకుంటామా? హ్మ్. డాక్టర్‌నే. ఖచ్చితంగా ఖచ్చితంగా డాక్టర్ని తెచ్చుకుంటాం. అవును. ఎందుకంటే ఆ! మెడిసిన్ కోర్స్ అనేది ఎప్పుడు కరెక్టే. ఓకే. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఏదైతే ఉందో అది ఎప్పుడు కరెక్టే. ఆ! అది తప్పని చెప్పడానికి ఎవడు సరిపోడు. ఓకే. ఎందుకంటే హ్మ్. దాన్ని అర్థం మీ చేసుకుంటే దృష్టిలో జ్యోతిష్యం అంటే ఏంది? జరుగుతాయి. అండి? మీ దృష్టిలో జ్యోతిష్యం అంటే ఏంది? మరీ ముఖ్యంగా వేణుస్వామి చూసే జ్యోతిష్యం మీద మీకున్న ఒక అభిప్రాయం ఏంటి? మీరెట్టా ఈ జాతకాలు, జ్యోతిష్యాలు నమ్మేవాళ్ళే గదా! అవునండి. ఆ! అయితే ఆ! అదే నేను చెప్తున్నానండి. హ్మ్. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మన జబ్బేంటో మనం మనకేమనిపిస్తుందో హ్మ్. పొద్దున్నుంచి రాత్రి పడుకునే లోపల మనకి ఎంత ఆహ్, ఆహ్, అసౌకర్యంగా ఉందో అది మనం క్లియర్‌గా చెప్పగలిగితేనే డాక్టర్ మన నాడి పట్టుకోగలడు. ఓకే. మనం అది చెప్పట్లేదు. కొన్ని దాచిపెట్టాం. ఓకే. నాకు దగ్గొస్తుంది, నాకు దగ్గు అవును. ఇప్పుడు రావట్లేదు అన్నాను. జగన్మోహన్ రెడ్డి విషయంలో దాచిపెట్టింది ఏముంది? దాన్ని పసికట్టలేని పరిస్థితి ఏముంది? మీకు ఇంకో భయంకరమైన నిజం తెలుసా? ఇదే వేణుస్వామి గురించి ఎక్కడో మనకి సమాచారం ఏంటంటే, ఆయన టీడీపీ వోళ్ళు కూడా అప్రోచ్ అయ్యి, "అరే బాబు! మాకు గూడా మా వైపు గూడా ఉండేటట్టు చెప్పు" అని కూడా ఆహ్, ఆప్ 10,00,00,000 ఆఫర్ చేశారనే మాట బయటకొచ్చింది. అయితే నేను చెప్పేదేంటంటేనండి, ఆ! అన్ని ఇప్పుడు వేణుస్వామి కావచ్చు, ఎవరైనా ఆ! కావచ్చండి. ఒక్కొక్కరి విషయాల్లో హ్మ్. కొన్ని విషయాలు కరెక్ట్ అవ్వచ్చు గానీ, కొన్ని విషయాలు కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆ! మనం మనం అన్నిటిని కూడా మనం చూడలేము. ఇక్కడేంటంటే ఆ! జ్యోతిష్యంలో 2, 3 రకాలుంటాయండి. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే కేవలం నవగ్రహాలను పట్టుకునే చెప్తారు. ఆ! కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ నవగ్రహాలే కాకుండా హ్మ్. యముడు, వరుణుడు ఇద్దరు ఉన్నారు అని హ్మ్. వాళ్ళిద్దరిని కూడా వేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఈ యముడు, వరుణుడు ఏంటి చెప్తున్న వాళ్ళ జాతక వాళ్ళు చెప్పేది చాలా మట్టుకు కరెక్ట్ అని నేను చూశాను చాలా ఓకే. మంది. ఈయనట్ట చెప్పడా? ఈయన వరుణుడు అది వేసి చెప్పడు. నాకు తెలిసి నవగ్రహాలు వేసి మాత్రమే చెప్తాడు. ఆ! గ్రహ అప్పటికి సంచారం కూడా చెప్తాడు. అప్పటికి కూడా ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి. హ్మ్. నాకు ఆహ్, నాకు సూర్యుడు పడడు. ఆ! నాకు సూర్యుడు పడడు. ఆ! అంటే నాకు మహాదేశ్ ఏదున్నా సరే ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు వచ్చాడనుకోండి నాకు కలిసి రాదు. కలిసి రాదు. ఎందుకు కలిసి రాదంటే నా లగ్నం ఆ! మకర లగ్నం. మకర లగ్నం నుంచి సింహం 8 ఆ! 8 దానికి అధిపతి సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి అది పడదు. ఆ! కానీ
కానీ ఇది ఎవరు చెప్పరు నాకు. ఆ, నేను నా సొంతంగానే తెలుసుకున్నాను. అంటే నేను కూడా కొంత నేను చదివి నేను కొంత జ్యోతిష్యం మీద నీకు కాబట్టి పట్టుంది కాబట్టి, నాకు అభిప్రాయం ఉంది కాబట్టి. తెలుసుకున్నా. ఆ, ఇప్పుడు నాకు శని మహాదశలో ఆ, నాకు సూర్యుడు అంతర్దశ వచ్చినప్పుడు నేను ఈ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి నరకం చూసేసాను నేను. ఓకే, ఓకే. అరే బాబు నాకు ఎందుకు కలిసి రాలేదురా అనుకున్నాను. ఎందుకంటే నా లగ్నం నుంచి చూసుకుంటే సూర్యుడు 9లో ఉన్నాడు. సూర్యుడు 9లో ఉండడం కలిసి రావడమే, అది భాగ్యం. ఆ, కానీ నాకు అంతర్దశలో కలిసి రావాలి కదా, ఆ, కానీ కలిసి రాలేదు. ఓకే. ఏంట్రా అని చూస్తే ఉమ్, నా దగ్గర నుంచి నా లగ్నం ఉమ్, దగ్గర నుంచి చూస్తే ఉమ్, నాకు సింహం 8 వచ్చింది. అంటే ఉమ్. ఎవరికైనా సరే అస్తమం ఏదైతే వస్తుందో ఆ గ్రహం వాళ్ళకి అంతగా యోగించదు ఓకే. అన్నది నేను ఇవన్నిటిని ఆయన చూడంటారు వేణుస్వామి. చూడకపోవచ్చు కొంతమంది. ఓకే. వేణుస్వామి కొంతమంది యొక్క మీరు పర్టికులర్ గా వేణుస్వామి ఎలాంటి జాతకాలు చూసి చెప్తాడని మీరు నమ్ముతారు? మీరు ఎందుకు అంత పెద్ద కామెంట్ చేశాడు ఇది కూడా వేణుస్వామి ప్రభావమేనా అని? అయ్యో ఎందుకంటే ఆ, ఇప్పుడు రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఆ, వేణుస్వామి ఉమ్, జగన్ ఒక్కడికే చెప్పాడండి జాతకం అనుకుందాం. అవును. చెప్పి ఉమ్, ఈసారి సెపరేట్ గా ఇంకేం గెలుస్తారు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి చెప్పాడు అనుకుంటాం. ఆ, అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వింటారు. ఉమ్, విని ఉమ్, వేణుస్వామి ఇంతకు ముందు చెప్పిన ఒక 2-3 సంఘటనలు నిజంగా ఖచ్చితంగా జరిగినాయి కాబట్టి ఆ, ఇది కూడా జరిగే అవకాశం ఉంది. ఆ, పైగా ఆ. మనం ఈ నవరత్నాలని అవని ఇవని అమ్మఒడని జగనన్న గోరుముద్దని కాబట్టి ఇచ్చాం కాబట్టి గెలిచేస్తాం. కాబట్టి గెలిచేస్తాము. పైగా ఉమ్. రెడ్డిస్ ఓట్లు వేస్తారు, క్రిస్టియన్ ఓట్లు వేస్తారు, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు పడతాయి. ఒక్క ఓసీ వాళ్ళు తప్పించి ఓసీలో కూడా అదే ఆ వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ. ఆయన వాళ్ళు తప్పించి వాళ్ళు ఎలాగ సంఖ్యాబలం వాళ్ళకి తక్కువ కాబట్టి ఎలాగైనా మనమే గెలుస్తామని ఒక అపోహలో వీళ్ళు దాన్ని క్యాల్కులేట్ చేసుకున్నారు. ఆ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మిస్ కొట్టింది అక్కడ. తీసుకొచ్చింది అక్కడ. ఆయన జాతీయ జ్యోతిష్యాన్ని ఒక గ్రహాల దీన్ని గ్రహచారాన్ని బట్టి చెప్పాడా, లేకపోతే ఏదో ఫ్లోలో మనం ఒక క్రేజీ కామెంట్ చేస్తాము, మన నోటి వాక్కుతో కూడా కొన్ని జరుగుతున్నాయి కదా అని చేస్తున్నాడా? నేను అనుకునేది ఏంటంటేనండి, ఆయన పూర్తిగా జ్యోతిష్యమే కాకుండా ఆ, ఈ జనరల్ గా ఇప్పుడు బయట జనాలు చెప్పుకునేది దాన్ని బట్టి కూడా చెప్పుకుండొచ్చు. ఆ, ఎందుకంటే అంటే దానిలో ప్రాపర్ గ్రామర్ లేదు. మరి అలాంటప్పుడు ఆయనకి సెలబ్రిటీలు ఇంతమంది ఎగబడి ఏదేదో యంత్ర మంత్ర తంత్ర విద్యలు అన్నట్టుగా ఏవేవో తాంత్రిక విద్యలు ఆ పూజలు చేస్తుంటారు, లక్షలాది రూపాయల బిల్లు ఇస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి సార్, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఆ, ఇప్పుడు జగన్ విషయంలో ఏం జరుగుతుంటుందంటే ఆ, జగన్కి ప్రజాదరణ ఉంది కాబట్టి ఉమ్, ఇన్ని నవరత్నాలు ఇవన్నీ సేవ చేశాడు కాబట్టి ఇన్ని పథకాలు పెట్టాడు కాబట్టి ఈసారి కూడా వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టు. 50% ఆ, గెలుస్తాడు అన్నది ఎక్కడో ఉన్నది, ఒక 50% రెండు కలిసి చెప్పుకుంటాడు వేణుస్వామి. ఆహా. కానీ మీరు చెప్పిన సెలబ్రిటీ విషయంలో మాత్రం వాళ్ళు ఏంటంటే ఉమ్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ టైంకి పుట్టారు, ఈ సమగ్రమైన తీసుకుని వివరాలు తీసుకుని ఆయన దగ్గరికి వస్తారు. ఓకే. వచ్చినప్పుడు ఉమ్, ఇతను 2-3 క్వశ్చన్లు వేస్తాడు. మీకు లైఫ్ లో ఇలా జరిగిందా, ఇలా జరిగిందా, ఇలా జరిగిందా క్యారీ చేసుకుంటాడు. అవునండి ఇలా జరిగిందంటే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్న దారి కరెక్ట్ అయినా అతను అనుకుంటాడు. ఆ, అనుకుని అక్కడి నుంచి చెప్తాడు. ఆ, జనరల్ గా ఇప్పుడు చూసామండి, ఉమ్, చూసి ఏ మనిషిని చూసినా సరే ఆ మనిషికి ఆ ఏ ఏజ్ లో ఎన్ని లక్షలు వస్తుందో మనకు అర్థమైపోతుంది ఉమ్, వెనక లెక్క కడితే. ఉమ్, కాబట్టి ఈ ఏజ్ లో ఈ 7.5 సంవత్సరాలు నీకు చాలా ఇబ్బంది పడుతావమ్మా అని చెప్తాడు. ఆ, అవునండి అంటారు. ఆ. అవునులేండి, అవన్నీ మనకి అలా తీసిపోతాయి అంతే. అసలు ప్రతి ఓడు ఏదో ఒక కష్టం పడుతూనే ఉంటాడు, అదొక గుడ్ సైన్. కానీ చెప్పేది వినండి సార్, ఉమ్, ఇప్పుడు కొంతమంది కష్టపడతారండి కానీ వాళ్ళకి ఏంటంటే వీడు వచ్చేయకుండా ఒక ఆధారం అంటే ఏదో ఒకటి ఉంటది. ఓకే. ఇప్పుడు వాటి రోడ్డు మీద ఎక్కడో చెప్పుతో తిరిగి ఉండొచ్చండి, కానీ వాడు చేసే ఉద్యోగం వాడికి లక్షల్లో జీతం వస్తుంది. వాడికి ఇది పెద్ద లెక్క కాదు. ఆ రోజు తప్ప ఇంకో రోడ్డు వెళ్తాడు ఇంకో రోజు. ఉమ్, నీకు అర్థమవుతుందా? ఉమ్, ఇది కూడా కష్టమనే కాదంటలేదు, కానీ ఇదే కష్టం. ఉమ్, ఎవడైనా సరే వాడు ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక పనికి వెళ్ళాలి, వాడికి ఆ రోడ్డు తప్ప ఇంకో రోడ్డు లేదనుకోండి వాడికి ఇబ్బంది. అవునండి. కానీ జరిగిన అవమానం ఒకటే. ఓవరాల్ గా మీరు ఏమంటారు సార్, వేణుస్వామి జాతకం అనేది ఏది ఇది పెద్ద నమ్మడానికి వీల్లేదు, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అంటారా? సార్ వేణుస్వామి అంత నాలెడ్జ్ లేనోడు అయితే కాదండి. అబ్బో, ఎందుకంటే మళ్ళీ పొగుడుతున్నారు. అలా
గా ముందుకు వచ్చి అలా మాట్లాడలేడు. ఆయనకు కూడా ఆ, అతని మీద అతనుకున్న పరిజ్ఞానం మీద ఆయనకు కొంత ప్రజ్ఞ మీద అతనికి కొంత నమ్మకం ఉంటుంది కదా. ఆ, కాకపోతే ఏంటంటే ఉమ్. ఇక్కడ జగన్ ఇదివరకు చేసిన ప్రజాసేవ మీద దాని మీద దీని మీద ఇతను కూడా కొంచెం ఇదయ్యాడు. జనరలైజ్ అయ్యాడు. సార్ మామూలుగా ఒక జ్యోతిష్యుడు అనేవాడు ఈ విధంగా జనరల్గా వాడెవడో చెప్పుకుంటున్న మాటలు, వీడెవడో చెప్పుకుంటున్న మాటలు చూసి అదేదో సినిమాల్లో చూపించినట్టు ట్రిక్ ప్లే చేస్తే అవ్వదు కదా సార్. ఒక జాతకుడు, ఒక జ్యోతిష్కుడు వాడు చెప్పాడంటే గన్ షాట్గా అక్కడ అది లేస్తుంది అంటే లేస్తుంది, పడుకుంటుంది పడుకుంటుంది, ఉన్నదంటే ఉంది, లేదంటే లేదు కదా. ఆ. వేణుస్వామి అనేవాడు ఉమ్. ఆయనకి ప్రజ్ఞ ఉంది, కాదని మనం అనలేం. ఆ. బట్ ఆయన కూడా చాలట్లా ఆయన కొన్ని ప్రలోభాలకు లోబడి అది ఆ, కొన్ని ప్రలోభాలకు తప్పుడు జాతకం చెప్పాడు, ట్యాంపరింగ్ జాతకం చేశాడు. ఇప్పుడు ఏమైంది, జ్యోతిష్యం అనే దాని పరువే పోయింది, గంగలో కలిసింది. పైపెచ్చి ఇలాంటి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అనే కదా ఇప్పుడు కంప్లైంట్ మీలాంటి వాళ్ళ యొక్క మాట. అవును. ఆ, ఇదే సార్ నేను మిమ్మల్ని అడగదాం అనుకుంది, మీరు మంచి ఇది చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్ సార్. చూసారు కదా వేణుస్వామి గురించి. అసలు వేణుస్వామి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక బాధితుడు మనతో ఏమన్నా మాట్లాడితే ట్రై చేద్దాం. ఆ బాధితుడు ఏమన్నా చెప్పగలడా లేదా చూద్దాం. ఎందుకంటే వేణుస్వామి దగ్గరికి వెళ్ళడము అంటే దానికి వేరే లెవెల్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది. వేణుస్వామి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఈయన ఆస్ట్రాలజర్ సార్. హలో. హలో సార్ ప్రతాప్ గారు. ఎవరండి సార్ ఈ విధంగా వేణుస్వామి దగ్గరికి వెళ్ళడమే పెద్ద మ్యాటరు, ఆ బిల్లులు మనం తట్టుకోలేము అంటారు. ఏం సార్ అది? అవునండి అవునండి, మీరు కొద్దిగా దీని మీద ఒక నాలెడ్జ్తో ఉన్నారని. అదే ఉదయం ఫోన్ చేశారా? అవునవునవునవును, ఎగ్జాక్ట్. ఏం చెప్తామండి, డబ్బు మంచి కదండి బాగా ఊరికే డబ్బు మంచి. ఎంత ఉంటుంది సార్ బిల్లు వేణుస్వామి దగ్గర? తెలీదండి, అదో లక్షల్లో ఉంటుందండి. అమ్మా, ఒక 5 లక్షలు ఉంటుందా ఒకసారి పూజ చేసుకోవాలంటే? 5 లక్షలు అంటే మొత్తం అంటే వేల్లో ఉంటుందండి. 30,000, 40,000, 50,000 అట్లా. ఓకే. ఏదో పూజలండి, మనకేం అర్థం రకరకాల పూజలు చేస్తుంటాడు ఆయన. యంత్ర మంత్ర తంత్ర అన్నట్టు తాంత్రిక పూజలు ఎక్కువ చేస్తాడా? అయ్యో దెయ్యం పూజలా ఉంటాయండి, ఏం అర్థమై చావో. ఏదో చేస్తాడండి, మనకి మధ్యలో ఆ పిల్ల అడుగుతాడండి, ఆ పిల్లే కనబడుతుంది, పూజలు ఏమి అర్థమై చావు. బిల్లు ఎంత ఇస్తారు? ఆ బిల్ అదే అంటే మనకి చాలా ఎక్కువ ఉంటదండి, హాస్పిటల్ బిల్ లాగా ఉంటది అది. మీరేదో ట్రై చేస్తే మీ వల్ల కాదండి వేణుస్వామిని భరాయించడము, ఆయన ఇచ్చే బిల్లుకే తట్టుకోలేరు మీరు అని చెప్పి ఏదో ఒక వినికిడి. అదే అంటే వాళ్ళ అసిస్టెంట్ కి ఫోన్ చేసామండి. అంటే మరి మేమేందండి, మేము రైల్వే ఎంప్లాయీలు అని చెప్పి మీకు ఎంత వస్తుంది అంటే 60,000 వస్తుందండి. అంటే మీ స్థాయి కాదండి అన్నారు వాళ్ళు. 60,000 జీతగాడు వాళ్ళ స్థాయి కాదంటే ఇంకా లక్షలు సంపాదించలేము మరి. అంటే స్టైల్ అండి అది, మన స్థాయి కాదు అది. ఆయన పూజలు చేస్తాడో ఏమో మరి అది తెలీదు. మీకు ఏ కష్టంతో చేయించుకోవాలనుకున్నారు? మాది ఇంట్లోని కొంచెం అదే నెగిటివ్ ఎనర్జీ ఉందని మేము వెళ్ళామండి. ఓకే. వెళ్తే ఆయన ఏమంటాడు, ఇటు ఫోటో చూపించే ఇల్లు పడగొట్టామంటాడు. అంటే మళ్ళీ పూజ చేయించుకోవడానికి డబ్బులు లేవంటే ఈ ఇల్లు పడగొట్టామంటాడండి. ఇంత ఘోరమైన ఎక్కడ చూడలేదు. అంటే ఈయన వాస్తు పండితుడు కూడా మళ్ళీ అర్థమైన అన్ని చెప్తాడండి. ఆయనకి ఏముందండి, నోరు ఉంది, అందరు నమ్ముతారు. ఇప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ డిస్కషన్ అయ్యాడంటే, ఈయన చెప్పిన జాతకాలు లాంటివి ఏదో ఈయన చెప్పిన జాతకాన్ని నమ్ము జగన్ గెలుస్తాడని. ఇప్పుడు ఒక ఆయన పాపం 30 కోట్లు బెట్టింగ్ కాసి పార్టీ పోవడంతో వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి వేణుస్వామి జాతకాలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, జ్యోతిష్యం మీద అవగాహన ఉన్న వాళ్ళ పరిస్థితి, మీలాంటి బాధితులు ఏంటి, ఏమంటారు అనే ఫోన్ చేశాం. అంతే కదండి, సూసైడ్ చేసుకున్నారంటే మరి అందరూ భయమే కదండి. ఈయన నమ్మకంతో ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఆయన గెలిచేస్తాడు. ఇప్పుడు నా పేరు ప్రతాప్ రెడ్డి అండి. ఆయన ఏమన్నాడు, ఇంతకుముందు
ఊరికే ఏదో చెప్తేనేమో అది బాగోలేదు పేరు మార్చుకో అన్నాడు. ఆ. తర్వాత పూర్తి పేరు ప్రతాప్ రెడ్డి అని చెప్తే అయితే ఉంచుకో బాగుందిలే అన్నాడు. ఆ. ఏదో ఒక రకం అండి మనిషి అంత కమర్షియల్ యాంగిల్ మన అమ్మా. ఆ. ఆ. ఈ హీరోయిన్లంతా వీళ్ళంతా ఎందుకు వస్తుంటారు ఈయన దగ్గరికి? ఏదండి ఈ హీరోయిన్లు బలంగా వస్తారు కదా, సినీ సెలబ్రిటీస్ అంతా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఏమంటే వాళ్ళకి మన ధర్మం గురించి పూజల గురించి వాళ్ళకి ఐడియా లేక అన్ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళు చదువుకున్న నా నాగరికత మనుషులండి వాళ్ళు. ఆ. దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ఏదో గొప్ప అనే నమ్మకంతో ఏదో కలిసి వస్తుంది, రంగురాళ్ళు ఆ దృష్టి పెట్టుకో రకరకాలవి ఏదో చెప్తాడు. అందరి నమ్మకాల వల్ల అసలు ఆయన స్టైల్ కల్చర్ కూడా బ్రాహ్మీ స్టైల్లో ఉండదు. ఏ పబ్బులు గిబ్బులు అది ఇది కొద్దిగా ఏదో తేడాగా చెప్తారే. అది రకరకాల ఆయన వచ్చిందే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కదండి. ఇంకా ఏదో చెప్తుంటాడు ఆయన. ఆహా. అన్ని ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో మొత్తం డబ్బులు దోచుకోమా రకరకాల. ఓకే. ఫీల్డ్ లో ఈయన ట్రై చేసి ఆర్టిస్ట్ గా ట్రై చేసి ఆ తర్వాత ఇట్లా సెటిల్ అయ్యాడా అసలు ఏంటి? అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ 4 సార్లేనండి నేను వచ్చింది యాక్చువల్లీ. ఆ. కానీ మేము ఉండేది ఇక్కడ అండి నెల్లూరు సైడ్ ఉంటాము. కానీ మేము ఎక్కువ అవుట్డోర్ లో తిరుగుతామండి. దానివల్ల అతను కొద్దిగా కలిసాము వాళ్ళ స్టైల్ ని. ఆ. అవి చేపలు పెట్టమంటాడు. చెరువులు మా సైడ్ చెరువులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చేపలు పెట్టమంటాడు. బీచ్లు ఎక్కువ పెట్టండి, అది మందు అంటాడు. పూజలు ఏం తెలియదు. ఇదంతా నిజమా? అయ్యా పూజ విధానం బట్టి ఏం చెప్తుంటారండి రకరకాల. ఇప్పుడు చేపలకి ఆ పూజలకి ఏం సంబంధం ఉంటుంది? మందుకి వాటికి వీటికి అవి ఏంది? పూజలా లేకపోతే ఏమన్నా చేతబడులా? అదే అమ్మవారి పూజలు అయ్యవారి పూజలు అదేదో రకరకాలు చెప్తుందండి. చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా మరి నమ్మకం కదండి, మూఢనమ్మకం చేసుకొని పోవాలంటే కొత్తగా మరి ఏముంది, ఆయన చెప్పాడు మనకు భయం పుట్టుకుంది చేసుకుంటూ పోతున్నాం అంతే. ఓకే. తప్పదు కదండి. ఇప్పుడు దిగిన తర్వాత మరి ఏది పెట్టమంటే చెయ్యాలి. ఏదో ఒక చోట పూజల్లో ఉంటాయి. ఏం పూజలు ఏదో అందరు నమ్ముతుంటారు. ఇప్పటికే మీరు చాలా విషయాలు చెప్పారు. మాకు తెలియవు చాలా ఇలాంటివి జరుగుతాయని. మార్నింగ్ ఫోన్ చేసి మీరేనండి? అవునవునవునవును. అదే కనుక్కుందాము. ఇట్లాంటి వార్తలు ఒకటే ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన మరణానికి వేణుస్వామికి మరో ప్రాణం బలి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ మీద అసలు ఏంటి వేణుస్వామి ఏంది, జ్యోతిష్యం ఏంది, ఆయన అసలు ఎలాంటి కండిషన్ లో ఉంటాడు అంటే మాకు ఈ విధంగా తెలిసింది. ఇట్లాగా కొందరు ట్రై చేశారు ఆయన దగ్గర, అక్కడ దాకా పోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ పెద్ద కోటరీ ఉంటది. బాబుని జగన్ అయినా తొందరగా కలవచ్చు, కేసీఆర్ ఈజీ కలవచ్చు, వేణుస్వామిని కలవలేము అని అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్పాడు కదండి ఆయన. చెప్పాడు కాదంట్లా, కానీ ప్రభావం అనేది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు నేను ఒక సామాన్యుడు, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే నాకు ఫోన్ చేసి, ఏమంటే మేము ఏదో పొరపాటున అరే వేణుస్వామి కూడా చెప్పాడురా అనే అభిప్రాయంతో వాళ్ళు ధైర్యం చేసి బెట్టింగ్ కట్టేస్తారు. ఇది ప్రాబ్లం. మీకు విషయం తెలుసా, నేను ఒకసారి ఒక చావుకి ఒంగోలుకి వెళ్తే అక్కడ కొందరు అమ్మలక్కలు వేణుస్వామి చెప్పిందంతా జరుగుతుంది, వేణుస్వామి ఈసారి జగన్ గెలవబోతున్నాడని చెప్పాడు, ఏమవుతుందో ఏంది అక్క అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు టీడీపీ సంబంధించిన సామాజిక వర్గం. అక్కడ వరకు వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల ఈ రోజు ఇంత టాక్ ఆఫ్ ద టౌన్. ఈ రోజు ఆయన ఎక్కడో చావు. ఇప్పుడు ఈ రోజు వేణుస్వామి మనం అడిగితే కూడా చెప్తాడు, నాకేం సంబంధమా, నేను సారీ కూడా చెప్పేశా కదా, నన్ను నమ్మకని కూడా ఆయన డిక్లేర్ చేస్తాడు. కానీ చాలా మంది ఇది కూడా వేణుస్వామి యొక్క ఇదేనా అని ఈ రోజు మాట కలిపి దాన్ని కలిపేసి ఒక వార్తగా తయారు చేస్తున్నారు. అదే అండి ఇప్పుడు జనాలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే అండి, ఇప్పుడు వేణుస్వామి కూడా చెప్పింది కరెక్టేనో, ఆయన మూఢనమ్మకాలు తప్పే, ఆయన చెప్పింది కరెక్టే అంటున్నారు. లేకపోతే ఒక గెలిచేవాడు లేకపోతే గెలవలేడు, రెండు కూడా అది నిజం అబద్ధం అనేది తేలలేదండి. ఇది కూడా తెలుసు అనుకోండి, దానికి ఏముంది. కాకపోతే కొందరు ఇంకో టాక్ బయట తీసుకొచ్చారు. ఏంటంటే వేణుస్వామి చెప్పింది కరెక్టే, ఆరమస్తాన్లాగా ఇతను కూడా అంచనా ఇచ్చాడు, కాకపోతే ఈవీఎంలు హ్యాక్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు, అందువల్ల ఈయన చెప్పిందే నిజమై ఉండొచ్చు అని అన్నారు. అంతే అంతే అండి. అన్ని ఇప్పుడు మంచి ఉంది చెడు ఉంది. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు ఓవరాల్ చెప్పండి, ఇలాంటి స్వామీజీలు చెప్పే జ్యోతిష్యాన్ని ఇప్పుడు నమ్మాలా నమ్మొద్దా? అసలు జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా చెప్పండి మీరు. ఒక అది
అది మాత్రం కొద్దిగా కష్టమైన పని, కష్టమైన మాటేనండి. ఎందుకంటే ఇప్పుడు నమ్మడం అంటే ఇప్పుడు పూజలు అది కాదు కదండి. హిందూ ధర్మం అంటే మరి ఇప్పుడు ఇప్పుడు అందరూ ధర్మం గురించి చాలా మందికి తెలుసు కదండి. కొత్తగా ఏముంది? ఆ, ఆ. మరి ఆ పూజలు అయితే పూజలు కాదండి. ఏదో రకరకాల పూజలు, మందులు, గీర్లు అంటే చెప్పి నమ్మడానికి మనం అంత కరెక్ట్ కాదండి. ఒంటికి మంచిది కాదు, జీవితానికి మంచిది కాదు. అది వేణుస్వామి పూజలు పెద్ద నమ్మడానికి నమ్మశక్యంగా లేనివి అని అంటారు మీరు. ఓవరాల్ గా నమ్మొద్దు అని అంటారు. నమ్మొద్దని కదంటే కొంచెం ఆచితూచి తీయాలండి ఇలాంటి అన్ని పూజలు. ఎందుకంటే మరి మీరెందుకు వెళ్ళినట్టు అక్కడికి? మా తమ్ముడికి వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేదండి. ఆ, ఆ ఇంటి పరిస్థితి బాగాలేదు. సరే వేణుస్వామి గారు సీనియర్ కదా తెలుసుకున్నాం అని వెళ్ళాము. ఆ, వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన లిస్ట్ కి సామాన్లకి దానికి ఏం పొంత లేకుండా ఉంది. కొంచెం భయం వేసింది. మా మా తమ్ముడు కొద్ది రోజులు అయిన తర్వాత మేము ఆగతాం ఎందుకు ఆ పూజలు వెళ్ళి లిస్ట్ వెళ్ళి రకరకాలుగా భయపడ్డాడు. ఆ. భయపడి మరి ఏదో ఇలాంటి వాళ్ళు అంటారు కదండి. భయం అంటే లేనిపోను అని పెడతారు. మళ్ళీ ఎందుకు పూజల తర్వాత ఇంకేం లేనిపోను వచ్చేయండి మళ్ళీ ఎంత తలనొప్పి ఆగిపోతామని ఆగిపోతాం, కష్టమా నష్టమా ఇల్లు పడగొచ్చామని చెప్తాడు. అదే సలహా అండి. అది పెద్ద బాధ అనిపించింది మాకు. ఓకే. అయితే ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు ఆయన పూజ కన్నా ముందు. ఇలాంటి సలహాలు ఎక్కువ ఉంటాయండి. ముందు ఈ పూజ అయిపోయినాక ఏదో నోటు బాగ్గా చెప్పేస్తుంటాడు ఆయన చెప్పింది జరిగిపోద్ది అన్నట్టుగా. అంతే కదండి. అన్ని మూఢనమ్మకాలే కదండి మొత్తం. ఎన్నాక మాకు కొంచెం డౌట్ వచ్చి ఎందుకు లేదు వచ్చి గొడవ ఇదంతా తలకాయ నొప్పి పూజలు అంటాడు. తర్వాత మళ్ళీ ఇల్లు పడగొట్టి మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని పాలేసామండి. ఓకే. ఓకే అండి. మీరు చాలా విలువైన విషయాలు మాకు తెలియనివి ఎన్నో చెప్పారు. థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా! ఒక వేణుస్వామిని అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఎలాంటి అనుభవం అయిందో చెప్పడం. ఇంకోటేందంటే వేణుస్వామి వల్లే ఈయన చనిపోయాడు అనే దాని దగ్గర మన దగ్గర ఆధారాలు లేవు. కానీ కొందరు ఏం ట్రోల్ చేస్తున్నారంటే ఈయన చనిపోయిన వార్త తెలిసిన వెంటనే ఇదంతా కూడా వేణుస్వామి యొక్క ప్రభావము. వేణుస్వామి జ్యోతిష్యం తీసుకున్న మరో ఆత్మ బలిదానమో, లేకపోతే ఆత్మహత్య సదృశ్యమో, లేకపోతే ఇంకోటి పేర్లు ఎన్నైనా కావచ్చు కాక. అలాంటి మాట రావడంతో అసలు ఏంది వేణుస్వామి జ్యోతిష్యాన్ని ఎలా చెప్పగలడు? ఆయన చెప్తాడు. అసలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన్ని అప్రోచ్ అయిన వాళ్ళు వాళ్ళకున్న అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. లేకపోతే మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి.